దేవుని వాక్యంలో నుండి ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది ఏబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీకు క్రొత్తది కాదు. చాలాసార్లు మీరు బైబిల్ చదివి ఉంటారని నా నమ్మకం. అందులో ఏబు గ్రంథం కూడా చదివి ఉంటారని నా నమ్మకం. అందులో ఏబు గ్రంథం మొదటి అధ్యాయం అయితే మరి నిశ్చయంగా చదివి ఉంటారని నా గట్టి నమ్మకం. అంటే తర్వాత అధ్యాయాలు చదవకపోయినా ఆ మొదటి అధ్యాయం అయితే గట్టిగా చదువుతారని నమ్మకం. లేదా కనీసం నేను ప్రసంగాలు చేసేటప్పుడు, ఉపదేశం చేసేటప్పుడు చాలాసార్లు ఈ వచనాలను చూపించి నేను వాక్యం అందించినప్పుడు కూడా మీరు విని ఉండవచ్చు. అయితే ఈరోజు ఆ వచనం మీదకి మిమ్మల్ని ఎందుకు నేను మీ దృష్టిని తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే ఒక కారణం ఉంది. ఏబుని గురించి దేవుడు సైతాను ఇద్దరు మీటింగ్ వేసుకున్నారు, అంటే మాట్లాడుకున్నారు. సైతాను చెడిపోయిన వాడైనా దేవదూతలందరిలో వాడు కూడా ఒక దూత, వాడు ఒక కెరూబు. స్టార్టింగ్లో అది యెహెజ్కేలు గ్రంథం 28లో మీకు దొరికిద్ది. జస్ట్ రెఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి చదువుకోండి. వాడు శ్రేష్టమైన కెరూబు, వాడు దేవుని దూతలందరిలోకి శ్రేష్ఠుడు. అయితే పాపము వానిలో కనబడినందున, దేవ వ్యతిరేకమైన తత్వం వానిలో కలిగి ఉన్నందున, అది వ్యక్తమైనందున దేవుడు వాని మాటకు విధేయత చూపి లోబడిన సరుకంతటిని వారి వారి హోదాలలో నుండి, వారి వారి పనులలో నుండి, బాధ్యతల్లో నుండి, పదవుల్లో నుండి తొలగించాడు. తొలగించడం అయితే చేశాడు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేదానికి అవకాశం అయితే ఇచ్చాడు. దేవదూతలందరూ వచ్చేయాలబ్బాయి ఫలానా రోజు అని ప్రకటిస్తే, ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, అందరూ కలవాలి రేపు అని నేను పోయిన ఆదివారం ప్రకటిస్తే ఈరోజు మీరు అందరూ వచ్చేసారు. ఇప్పుడు వచ్చారు అంటే ఇంతకుముందు ఇక్కడ లేరని అర్థం. ప్రకటన గుర్తొచ్చింది, మీరు ఉన్న ప్రదేశాలలో నుంచి ఇక్కడ పోగయ్యారు. కూటమి అయిపోయిద్ది, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు మీ ప్రదేశాలకు మీరు వెళ్ళి చేరతారు. అలాగూ దేవదూతలందరినీ దేవుడు ఆహ్వానించినప్పుడు ఆయా ప్రపంచాలలో ఉన్నటువంటి దేవుని దూతలందరూ ఆ ప్రదేశాలు వదిలిపెట్టి ఆయన సముఖంలోనికి వచ్చారు. అలా వచ్చిన ఇన్విటేషన్ వీడు కూడా అందుకొని వీడు కూడా అక్కడికి వచ్చాడు. దేవదూతలందరూ గ్యాదర్ అయినప్పుడు వీడు కూడా మరి మాజీ పరిచారకుడు గనుక, వీడు కూడా ఒకప్పుడు దేవుని సముఖంలో పనిచేసిన దూత గనుక వీడు కూడా ఆ పిలుపు అందుకొని పోయాడు. పోతే దేవదూతలందరినీ దేవుడు అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఫలానా ప్రాంతం నుంచి, ఫలానా అందరూ చెప్పుకున్నాను. మనతో ఎలా వ్యవహరిస్తాడో దేవుడు దూతలతో కూడా అంతే వ్యవహరిస్తాడండి. ఆయన సర్వజ్ఞుడైనా, అన్నీ తెలిసినా, మనతో ఏమీ తెలియని వాని వలె ప్రవర్తించినట్టు దూతల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో అలానే ప్రవర్తించినట్టు స్పష్టంగా బైబిల్లో రాసుంది. నీవు ఎక్కడి నుండి వచ్చితివని దేవుడు సాతాన్ని అడిగినట్టు అక్కడ రాసుంది. అంటే వాడు ఎక్కడుంటాడో, అసలు వాడెవరో తెలుసా తెలీదా? మరి తెలిస్తే అడగటం దేనికి? కానీ అడిగినట్టు దేవుని వాక్యంలో ఉంది. అయితే వాడు కూడా ఏం ఆశ్చర్యపోలా. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని దేవుడు వాడిని అడిగితే, నేను భూగ్రహం మీద నుండి వచ్చాను, మిగిలిన గ్రహాల్లో నాకు అవకాశం లేదు, భూగ్రహంలో నాకు సందు దొరికింది మోసం చేయడానికి. అక్కడ నా మాట విని మోసపోయిన సరుకుంది,
ఆ సరుకును కాసుకొని వాళ్ళని ఏలుకుంటూ అక్కడే ఉన్నా. ఇన్విటేషన్ వచ్చింది, వచ్చాను. భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చాను అన్నాడు. ఆహా, భూమి మీద నుంచి వచ్చావా అంటే దేవుడు పద్ధతి గమనించండి. నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావంటే బహుశా ఇది లీడర్ల మీట్ అయి ఉంటుంది, పాస్టర్ల మీట్ లాగా. సేవకుల సదస్సులు జరుగుతాయి చూడండి, అన్ని సంఘాలు రావు, సంఘ నాయకులు వస్తారు. అలాగే అంటే నాయకుల మీటింగ్ జరిగినప్పుడు నాయకులు అందరూ వచ్చినట్టు, పాస్టర్ల మీటింగ్ జరిగినట్టు పాస్టర్లు వచ్చినట్టు, ఈ దేవదూతల్లో నాయకగణం ఆహ్వానించబడ్డది. ఆ నాయకగణం వచ్చారు, అందులో వీడు వచ్చాడు. వీడు భూగ్రహానికి అధిపతి అయ్యాడు. ఆ అధికారం వీడికి ఎవరు ఇచ్చారంటే ఆదామే ఇచ్చాడు. అసలు ఫస్ట్ అధికారం ఆదాముకి ఇవ్వబడింది. ఏం చేద్దాం, ఆదాము అప్పచెప్పుకున్నాడు. కాబట్టి వీడేమన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. ఓహో, భూమి మీద నుంచి వచ్చావా? అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు తెలుసుకున్నావా, విచారించావా, ఆలోచించితివా? భూమి మీద అలాంటి వాడు లేడు అన్నాడు. అన్నాడా అనలేదా? ఇందాక మీరే చదివారు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు అన్నాడు. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి అంటే అందరు లైన్లోనే ఉన్నారు. మళ్ళీ ఎవరైనా నిద్రలో జారుకుంటారని నా భయం. కొంతమంది శాలేమన్న వచ్చినప్పుడు లెగుద్దాంలే అని వచ్చిన రాగానే ముందు పక్క వేసుకుంటారు. అన్న వచ్చినప్పుడు లెగుద్దాంలే అని. పాపం లేవరు, కూటం అయిపోయినాక అందరు ఇళ్ళకు పోయేటప్పుడు లెగుతారు. ఏంది అయిపోయిందా అని అయిపోకుంటుంది. ఎంత లేపినా లేవకపోతే అంటే ఏందో నిద్ర, దేవుడి సన్నిధి, మరి మహారాజు నాయన స్వామి ప్రభు అసలుకి ఎంత కమ్మని నిద్ర వచ్చిందమ్మా. అసలు ఏందోనమ్మా, అన్న పాటలు పాడుతుంటే జ్వాలబడినట్టు ఉందమ్మా, అసలు మెలకు రాలేదు. ఎవరు లేరు కదట, అందరు లేచారా? ఎవరన్నా పండుకుంటే వాళ్ళని కాస్త గాయపరచండి, అంటే కొంచెం గిచ్చండి, లేకపోతే చురుకు పుడితేనన్నా లెగుస్తారు. అందరిని పలకరించారు కదా, రైట్. స్తోత్రం చెప్పండి ఇప్పుడు అందరూ కలిసి. ఇది మళ్ళీ ఒకసారి గట్టిగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీ ఏకాగ్రత పోకూడదని ఇది బాధలన్నీ. ఏబు సంగతి ఆలోచించావా? యథార్థవర్తనుడు న్యాయవంతుడు అయి ఉండి చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, భూమి మీద అలాంటి వాడు లేడని అతన్ని అడిగాడు. అతను అన్నాడు, ఆయన ఊరకే అలా చేశాడా? కలిగినవన్నీ ఆశీర్వదించి అన్ని ఇబ్బంది లేకుండా అన్నిటి చుట్టూ కంచె వేసి మా బోటోళ్ళం పోయి అప్పుడప్పుడు దర్శించి కాస్త ఏడిపించకుండా అతని వారందరికీ అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసిదివి కదా. ఈ కంచె వేసిన సంగతి వీడికెట్ట తెలుసు అంటే, వెళ్ళాడు ఎప్పుడో, వెళ్ళి అందరు శోధించినట్టు ఏబును శోధిద్దాం అనుకున్నాడు, వర్కౌట్ కాలేదు, మొహం పగిలింది, వచ్చాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది గుర్తుపట్టుకోవాలి. దేవుడు మన చుట్టూ 3 అంచెల కంచె వేసి ఉంచుతాడు. మొట్టమొదటిది పర్సనల్గా మనకి కంచె ఉంచుతాడు. రెండవది మన ఫ్యామిలీ కూడా దేవుని కాపుదల ఉంటుంది, కంచె ఉంటుంది. మూడవది మనకు కలిగిన అంతటి చుట్టూ కూడా దేవుడు కాపుదల పెడతాడు, దుష్టుడు ముట్టకుండా. స్తోత్రం. అది అక్కడ రాయబడి ఉంది. ఈ మాట డైరెక్ట్గా సైతానే చెప్తున్నాడు. అతనికి అతని ఇంటి వారికి అతన్ని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. 3 అంచెల కంచె గురించి మాట్లాడాడు. అంటే మనో ట్రై చేశాడు అందరి దగ్గరికి పోయినట్టు ఏబు దగ్గరికి పోదామని. మరి ఏబేమో ఆయన సంబంధే, అందరి దగ్గరికి పోయినట్టు ఏబు దగ్గరికి పోవాలంటే కుదరదు. అంటే వీడి ఫీలింగ్ ఏంటంటే, ఉన్న వాళ్ళందరినీ నేను దర్శించాను, వాళ్ళ రంగులు బయటపడ్డాయి, ఏబును నేను దర్శించలేదు, అందుకని అతని నిజస్వరూపం బయలుపడలేదు. నువ్వు అతని కలిగిన దాన్ని శోధించబడినట్లు అప్పచెప్పు,
అతడి ముసుగు కూడా నేను ఊడలాగుతాను, అతని రంగు అతని బతుకు కూడా బయటపడిద్ది అన్నాడు. అంటే వీడి గోల ఏంటంటే ఎవ్వడు పెద్ద మనిషి లేడని. దేవుడు ఏమంటాడంటే బల్లేవాడు అని భూమి మొత్తం పక్కన పెట్టు, ఏబులంటూ లేడంటాడు ఆయన. సరే, వాదన బాగానే జరిగింది, అంతటితో ఆగిపోతే బాగుండేది. ఈయనేం చేశాడో తెలుసా? ఇప్పుడు అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించి ఉండుట చేతనే అతడు అలాగా మహింపరుస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడని నువ్వు అంటున్నావు. అంటే అవన్నీ తీసేస్తే రివర్స్ అవుతాడనే? ఖచ్చితంగా అవుతాడు. కావాలంటే నాకు ఛాన్స్ ఇచ్చి చూడు, ఆ కంచె కొంచెం తీసి చూడు, నేను ఎంటర్ అవుతా. నేను ఎంటర్ అయితే ఒక్కొక్కటి రంగు బయటపడిద్ది అని పర్మిషన్ అడిగాడు. ఇప్పుడు పర్మిషన్ దేవుడు ఇవ్వచ్చా? ఇప్పుడు నువ్వే సాక్ష్యం ఇచ్చావు, దేవా నువ్వే సాక్ష్యం ఇచ్చావు. ఏమని సాక్ష్యం ఇచ్చావు? అతడు యథార్థవంతుడు అన్నావు, న్యాయవంతుడు అన్నావు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినోడు అన్నావు, మావోడు చాలా మంచోడు అన్నావు. మరి చాలా మంచోడని నువ్వే సాక్ష్యం ఇచ్చినప్పుడు అలా అంత మంచోడికి ఇంకా నువ్వేం చేయాలా? ఇంకా 4 కంచెలు వేయాలా? దేవునికి స్తోత్రం. ఏమయ్యా, మనం ఏం చేస్తాం? కాయలు కాసే చెట్టుకి ఇంకా కాస్త కంచేస్తాం, బాగా కాస్తుంది, ఆ పశువులు ఏం తినకుండా. కానీ ఇదేంది? మంచోడంటివి, యథార్థవంతుడంటివి, న్యాయవంతుడంటివి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంటివి, చెడుతనం విసర్జించినోడంటివి, ఇన్ని మంచి క్వాలిటీలు చెప్పి అరే ఉన్న కంచెలు తీసేస్తివి. నువ్వు కంచెలు వేయాలా తీయాలా? మంచోడని నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు వాని జోలికి ఎవరు పోకుండా నువ్వు కాపాడాలి. ఎందుకు చేశావు దేవా ఈ పని? అప్పటిదాకా ఏబు కలిగినవన్నీ ఏబుకు దూరం అయిపోయిన ఒక దెబ్బకి. ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం పోయింది. భార్య పిల్లల్ని కలిగి ఉన్నాడు, పిల్లలు పోయారు. భార్యను కలిగి ఉన్నాడు, భార్య పోలేదు, కానీ భార్య హృదయంలో ప్రేమ పోయింది. అప్పటిదాకా మాయన బతకాలి అని కోరుకునే భార్య దేవుణ్ణి తిట్టు నువ్వు జావు, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అనే కాడికి వచ్చింది. అంటే ఏం పోయింది? భర్త మీద ప్రేమ పోయింది. ప్రేమ పోయింది కాబట్టి ఇక జావు అనే పదం వచ్చింది. స్తోత్రం. సిరి సంపదలు పోయినాయి, ఒంటెలు, ఎడ్లు, పశువులు మొత్తం పోయినాయి. నాకు అర్థం కాదు, మంచోడని నువ్వే చెబుతీ, మంచోడికి ఇంకా అన్ని సహాయం చేసి ఇంకా వర్ధిల్ల చేయాలి, కానీ ఇదే దారుణమా? అంత మంచోడని సైతానికి సాక్ష్యం ఇచ్చి మొత్తం ఓడగొట్టావు, పడురాలు కొట్టినట్టు చేసావు. ఏం దేవా నీ పనులేంది నాయనా? ఏమండి, ఇలాంటి ప్రశ్న మనకి తారసిల్లితే దేవుని సమాధానం చాలా స్పష్టంగా తన గ్రంథములో అనేక విధములుగా రాయించి పెట్టాడు. దేవుడు పిచ్చి పని పొరపాటును కూడా చెయ్యడు. ఒకవేళ దేవుని పనులు పిచ్చి పనుల్లాగా నీకు అనిపిస్తే, దేవుల్లో ఏ కోశానన్నా పిచ్చి ఉంది అని నీకు అనిపిస్తే, వెర్రి ఉంది అని నీకు అనిపిస్తే, దేవుళ్ళో ఉన్న ఆ పిచ్చి, ఆ వెర్రి కూడా మనుషులందరి జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు. ఎంత మాట మాట్లాడాడో పౌలు మహనీయుడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు. దేవుని పనులు కొన్నిసార్లు నీకు అర్థం అవుతాయి, కొన్నిసార్లు నీకు అర్థం కావు. అర్థం కానప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తావు, ప్రశ్నిస్తావు, దేవా ఎందుకిలా? నేనేం తప్పు చేశాను? నేనేం ద్రోహం చేశాను? నేనేం అన్యాయం చేశాను? నేనేం అపకారం చేశాను? నా బ్రతుకే ఎందుకిలా? నా జీవితమే ఎందుకిలా అని ధర్మ సందేహంతో దేవుణ్ణి పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మొట్టమొదట మనం ప్రేమించి మనం సేవిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాడు. అది ఒకటి. రెండవది, పిచ్చి పనులు పొరపాటును కూడా చెయ్యడు. 2,
మూడవది, ఒకవేళ దేవుడు చేసిన పనులు నీకు వెర్రి పనుల్లాగా అనిపిస్తే, ఆ వెర్రి పనుల్లో కూడా నీ జ్ఞానమునకు అందనంత గొప్ప జ్ఞానము ఉంటుంది. ఇది దేవుని విషయములో, దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సిన దృక్పథం, మనం కలిగి ఉండాల్సిన అభిప్రాయం, ఆలోచన విధానం. ఒక భక్తిపరుడికి, ఒక విశ్వాసికి, ఒక దేవుణ్ణి ప్రేమించి సేవించేవాడికి ఉండాల్సిన లక్షణం ఇది. చిన్నదానికి పెద్దదానికి వెంటనే దేవునికి వ్యతిరేకముగా స్పందించడం కాదు, దేవుని కార్యములలో మనకు అర్థం కాని జ్ఞానాన్ని వివేచించడం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే, దేవా నువ్వు ఈ పని జరిగించావంటే దీని వెనక నీ అనంత జ్ఞానం, నీ సంకల్పం, నీ ప్రణాళిక ఏదో ఉంటదిలే నాయనా, నువ్వైతే మాలాగా పిచ్చి పనులు చేసేవాడివైతే కాదు, నువ్వు ఏది చేసినా అది మా జ్ఞానానికి మించిన జ్ఞానము కలిగిన పనే అయి ఉంటుంది తండ్రి అని అనగలిగేటువంటి వ్యక్తుడే భక్తుడు. అలా విశ్వసించగలిగేవాడే భక్తిపరుడు, ఆత్మీయుడు, విశ్వాసి, దేవుని ప్రేమించువాడు. ఎంతమందికి అర్థమైంది? పాపం ఎదుటి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం వాళ్ళతో. అట్లా ఉండకూడదు మనం అసలుకి. మనకు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే మనకి ఇబ్బందుల్లాగా, కీడుల్లాగా కల్పించేవి కొన్ని కనిపిస్తాయి, కానీ వాటి వెనక నాయన ఏదో మేలు దాచి ఉంటాడని ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు క్లాసులు ఇస్తుంటాం మనం. అయ్యే పరిస్థితిలో మనకు వచ్చినప్పుడు షాక్ గురైపోతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఇస్తుంటారు రిటర్న్ క్లాసులు. దేవునికి స్తోత్రం. అంటే తన దాకా వస్తే కానీ మ్యాటర్ అర్థం కాదని. అర్థమైందా? అందుకే చెబుతున్నాను, ఎదుటోళ్ళకు వచ్చినా నీకొచ్చినా నువ్వు గ్రహించాల్సింది ఒకటే, నువ్వు కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఒకటే దేవుని విషయంలో. అదేంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకు అన్యాయం జరిగినట్టు నీకు అనిపించినా దాని వెనుక ఉండే న్యాయం, దేవుడికి ఉండే న్యాయం ఏదో దేవునికి ఉంటుంది. దానికోసం నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న దానవైతే, నమ్ముతున్న వాడవైతే, నువ్వు అనాల్సిన మాట, మొదటి మాట ఏంటంటే, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నా దేవుడు ఏది రప్పించినా దాని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంటుంది, ఆయన సంకల్పం ఉంటుంది. అదంతా కలిసి మా మేలుకే వచ్చింది. కొన్ని ప్రతికూలతలను అనుమతించి సైతాను పగలబడి నవ్వుతాడు. మనం నిరాశపడ్డప్పుడు వాడు నవ్వుతాడు. మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా? నిరాశకే నిరాశ పుట్టించేటువంటి మైండ్ మనం కలిగి ఉండాలి. అర్థమైందా? చిన్నదానికే నిరాశ పడిపోయి గందరగోళం అయిపోయి శూన్యంలోకి చూస్తా, ఏమంటే మెంటలోళ్ళలాగా, ఏదో మైండ్ పోయిన వాళ్ళలాగా, ఏదో గందరగోళం అయిపోయిన వాళ్ళ శూన్యంలో చూస్తా, మైండ్ పోయిన వాళ్ళు చూస్తుంటారే, అట్లా చూసుకుంటా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది జరిగినా, ఏది అనుమతించినా సమస్తము తన పిల్లల మేలు కొరకు రప్పించుటకు నా దేవుడు సమర్థుడు.